అన్నమయ్య జిల్లా విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలి. ఓబీసీ విద్యార్థి సంక్షేమ సంఘం చిత్తూరు జిల్లా అధ్యక్షులు వెంకట యాదవ్ అన్నమయ్య జిల్లా డీఈఓ మరియు ఎంఈఓ విద్యార్థులు సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమయ్యారు అని ఓబీసీ విద్యార్థి సంక్షేమ సంఘం చిత్తూరు జిల్లా అధ్యక్షులు వెంకట యాదవ్ ఆరోపించారు. నారాయణ విద్యా సంస్థల్లో పుస్తకాలు, యూనిఫార్ములు మరియు ఇతర వస్తువులను విద్యార్థులపై బలవంతంగా విక్రయిస్తున్నారని పలుమార్లు ఫిర్యాదులు వచ్చినప్పటికీ సంబంధిత అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం బాధాకరమని అన్నారు. విద్యార్థులకి వెంటనే ఎంఈఓన్ తక్షణమే విద్యార్థులకి వెంటనే నారాయణ విద్యా సంస్థలను వెంటనే నారాయణ విద్యా సంస్థలను వెంటనే డౌన్ డౌన్ ఎంఈఓ డౌన్ డిఈఓ విద్యార్థులకి వెంటనే We want justice. 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 Down, MEO. Down, MEO. Down, MEO. Down, MEO. Down. సరే అవంతా చేద్దాం. నా పేరు వెంకట యాదవ్. నేను అధ్యక్షులు ఉమ్మడి చిత్తూరు జిల్లా ఓబీసీ విద్యార్థి సంక్షేమ సంఘం. ఈరోజు మాకు వచ్చినటువంటి సమాచారం మేరకు అన్ని విద్యార్థి సంఘాలని కలుపుకొని కలిసి వచ్చే పార్టీ నాయకులందరినీ కూడా కలుపుకొని పొంగనూరు కేంద్రంగా ఉన్నటువంటి నారాయణ విద్యా సంస్థల్లో అక్రమంగా విద్యార్థుల తల్లిదండ్రులు ఇబ్బందులు గురి చేస్తూ దాదాపు 1500 ప్రభుత్వం ఇచ్చే పుస్తకాలని ఈ నారాయణ విద్యా సంస్థల్లో దాదాపు 13,000 రూపాయలకి విద్యార్థుల్ని ఇక్కడే కొనాలని చెప్పి ఈరోజు మానసికంగా విద్యార్థుల తల్లిదండ్రుల్ని ఇబ్బందులు గురి చేస్తూ ఈరోజు అక్రమంగా ఫీజులు వసూలు చేస్తున్నటువంటి నారాయణ విద్యా సంస్థల్ని సీజ్ చేయాలని చెప్పి నారాయణ విద్యా సంస్థల్లో జరుగుతున్న ఈ అక్రమాలను అడ్డుకోవాలని చెప్పి మేము ఇక్కడ ఉన్నటువంటి ఎంఈఓ గారిని దాదాపు 30 రోజుల క్రితమే ఆయన వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కనీసం ఈరోజు అక్కడ సరుకు ఈ అక్రమంగా తెచ్చినటువంటి పుస్తకాలు కూడా ఈరోజు నారాయణ విద్యా సంస్థల్లో ఉంటే కనీసం ఫోన్లు కూడా స్పందించకుండా ఎంఈఓ గారు కావచ్చు, డిఈఓ గారు కావచ్చు, కనీసం ఎవరు కూడా ఈరోజు ఫోన్లకి మీడియా కూడా ఈరోజు స్పందించకుండా ఆఫీస్కి వచ్చి ఇక్కడ చూస్తే ఆఫీస్లో కూడా ఖాళీ కుర్చీలు దర్శనం ఇవ్వడము. కాబట్టి ఈరోజు నేను ఒక్కటే ఈ ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తా ఉన్నా. ఈరోజు ఇటువంటి ఎంఈఓ గారు, డిఈఓ గారు ఆ పదవులు కూడా అనర్హులు. వాళ్ళు ఎంతసేపు నారాయణ కాలేజ్ ముందర వాచ్మ్యాన్లకే సరిపోతారు తప్ప వాళ్ళని తక్షణమే విధుల నుండి తొలగించాలని చెప్పి మేము అన్ని విద్యా సంఘాల ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు నిజమైన ఈ విద్యార్థుల సమస్యల మీద మేము ప్రశ్నించడానికి అక్కడ నారాయణ విద్యా సంస్థలకు వెళితే అక్కడ మాకంటే ముందుగా మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేయడానికి పోలీసులను కూడా అక్కడికి రప్పించడం జరిగింది. ఈరోజు నేను ఈ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా నేను ఈరోజు ఒకటే ప్రశ్నిస్తా ఉన్నా. ఈరోజు తప్పు చేస్తున్నటువంటి, దొంగగా వ్యాపారం చేస్తున్నటువంటి ఆ నిందితుడిని కాకుండా ఈరోజు నిజాయితీగా విద్యార్థుల కోసం ప్రశ్నిస్తున్నటువంటి మా విద్యార్థి సంఘాల నాయకుల్ని అరెస్ట్ చేయడానికి మీరు ముందుకు రావడం ఇది చాలా దుర్మార్గమైన చర్య అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా. ఈరోజు ఈ ప్రభుత్వాన్ని కూడా నేను ఒక్కటే అడుగుతా ఉన్నా. ఈరోజు మీ ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి మంత్రి నారాయణ గారు కావచ్చు, అదే భాషా విద్యా సంస్థల అధినేత రామకృష్ణ గారు కావచ్చు, మీ ప్రభుత్వంలో ఇలా దొంగ పనులు చేస్తూ ఉంటే మీరు ఇంకా ప్రభుత్వంలో పెట్టుకొని ఇటువంటి విద్యా సంస్థల అధినేతలను మీరు కొమ్ముగాయడం కూడా ఇది చాలా పద్ధతైన చర్య కాదని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు కూడా తెలియజేస్తా ఉన్నా. తక్షణమే మీ పార్టీ నుండి కూడా ఈ విద్యా సంస్థలు అక్రమాలు చేస్తున్నటువంటి అధినేతలను కూడా సస్పెండ్ చేయాలి. ఇటువంటి అధికారులు కూడా వాళ్ళు పనిచేయనటువంటి అధికారులను కూడా సస్పెండ్ చేయాలి. వీళ్ళంతా కూడా నారాయణ దగ్గర వాచ్మ్యాన్లుగా వాళ్ళు పనులుగా పనికొస్తారు తప్ప నిజమైన ప్రజల కోసం, విద్యార్థుల కోసం పనిచేసే అధికారులు కాదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఈ రాష్ట్రంలో మంత్రి గారు, విద్యాశాఖ మంత్రి గారు కూడా నేను ఒక్కటే అడుగుతా ఉన్నా. మీరు ఈ విద్యాశాఖకు న్యాయం చేయకపోతే మీరు ఆ పదవిలో ఉండడం కూడా మీరు కూడా అనర్హులే అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు తక్షణమే మీరు ఈ విద్యా సంస్థగా నారాయణ కావచ్చు, భాష్యం కావచ్చు, చైతన్య విద్యా సంస్థల మీద తక్షణమే మీరు చర్యలు తీసుకోవాలి. ఇలాగ దొంగ వ్యాపారం చేసేటటువంటి ఈ చైర్మన్ల పైన కావచ్చు, ఈ కళాశాల, ఈ స్కూల్స్ యాజమాన్యాలపైన తక్షణమే కేసులు బనాయించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ, అదేవిధంగా ఈరోజు పేపర్లకే పరిమితం అయినటువంటి
విద్యా హక్కు చట్టం 2009 ఏమైందని చెప్పి నేను ఈరోజు ఇవాళ అడుగుతా ఉన్నా. ఈరోజు నారాయణ చైతన్య భాష్యం స్కూల్లో ఎక్కడా కూడా అమలు అవ్వడం లేదు. ఈ అధికారంలో ఉన్నటువంటి నాయకులు మాత్రం ప్రెస్ మీట్లు పెట్టి మేము విద్యా హక్కు చట్టం అమలు చేస్తూ ఉన్నాం, పేదలైనటువంటి విద్యార్థులకు మేము ఉచితంగా విద్యను అందిస్తూ ఉన్నామని చెప్పి అది ఊరికే గొప్పలు చెప్పుకోవడానికి తప్ప ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో అది ఇంప్లిమెంట్ అవ్వడం లేదని చెప్పి ప్రభుత్వం కూడా దీనిపై దృష్టి పెట్టాలని చెప్పి నేను మరొకసారి తెలియజేస్తా ఉన్నా. ఎప్పుడైతే ఈ నారాయణ చైతన్య విద్యా సంస్థలు రద్దు చేసే వరకు వాటి అనుమతులు రద్దు చేసి ఇలాంటి వ్యాపారాలు చేసే వ్యాపారాలు చేసి చైర్మన్లు అధినేతల మీద కూడా కేసులు కట్టే వరకు కూడా మేము మా విద్యార్థి సంఘాలన్నీ కూడా కలిసి మా ఉద్యమాన్ని ముందుకు కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తాం. సెలవు తీసుకుంటాం.